హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ 2 జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇందులో వచ్చి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే హిందీ ఎడిటోరియల్ గురించి వివరంగా చెప్తానండి. దీనికి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుందండి. ఓపిక చేసుకుని రోజు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాకి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ క్లీనప్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పొలిటికల్ క్లీనప్ చేస్తుందంట బీహార్లో. అసలు ఏంటి అంటే ఇది డీలిస్టింగ్ 345 ఇన్యాక్టివ్ ఆర్యుపిపిఎస్ అంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని రిమూవ్ చేస్తుందండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రల్ ఎలక్షన్ యొక్క ఇంటిగ్రిటీ కోసం, అలాగే డబ్బు అనేది ట్యాక్స్ ఈ పొలిటికల్ పార్టీస్ ఉండటం వల్ల ఇల్లీగల్ డబ్బులు అనేది పెరిగిపోతున్నాయండి. ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ అయ్యి ఆ పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ కింద ఆ రూపంలో మారిపోతున్నాయి. అందువల్ల ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని క్లీనప్ చేస్తుంది బీహార్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ మోడర్నైజేషన్. ఇది ఒక సరికొత్తదండి. ఈ ఇండియన్ రైల్వే మోడర్నైజేషన్లో మనకి ఏంటంటే చార్ట్ అనేది 8 గంటల ముందే ప్రిపేర్ చేస్తారంటండి. బిఫోర్ డిపార్చర్ ఆఫ్ ట్రైన్ మనకి చార్ట్ అనేది ఇంతకుముందు గంట ముందు గంటన్నర ముందు వచ్చేది. అది 8 అవర్స్ బిఫోరే మనకు చార్ట్ ప్రిపేర్ చేస్తారన్నమాట, మన సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది. అలాగే వెరిఫైడ్ తత్కాల్ టికెట్ బుకింగ్స్. ఇండివిజువల్ యూజర్ ఐడి కంపల్సరీ ఆధార్ వెరిఫై అయిన వాళ్ళకే తత్కాల్ టికెట్ బుకింగ్స్ అనేవి జరుగుతాయండి. ఇది మోడర్నైజేషన్. నెక్స్ట్ క్వాడ్ మ్యారటైమ్. క్వాడ్ అంటే ఏంటంటే మనకు క్వాడ్రిలేటర్ తెలుసు కదండి. క్వాడ్రిలేటర్స్కి ఎందుకు ఆనర్స్ ఉన్నాయి 4. ఈ క్వాడ్ కంట్రీస్ అంటారన్నమాట. క్వాడ్ కంట్రీస్లో వచ్చి ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్ని కలిపి క్వాడ్ అంటారన్నమాట. ఇది ఫస్ట్ ఎవర్ ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్ అనేది చేపట్టింది. అబ్రాడ్ యుఎస్ సిజిసిసి స్టాటన్ టు ఎన్హాన్స్ ఇండో పెసిఫిక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ. మన ఇండో స్పెసిఫిక్ సీ మ్యారిటైమ్ ఉంటుంది కదండి. మనకి ఇండియా నుంచి ఇలాగ ఆస్ట్రేలియాకి, యుఎస్కి, జపాన్కి మధ్యలో ఉన్న సీ అంతా ఇండో పెసిఫిక్ సీ అంటారంట. దాన్ని సీ అబ్జర్వేటర్ కింద ఫస్ట్ టైం ఈ క్వాడ్ మ్యారిటైమ్ మిషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి MILIT మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వి గణపతి గారిని కమాండ్ చేయమన్నారన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. దీంట్లో 3 సర్వీసెస్ అనేది ఈ ఇన్స్టిట్యూట్లో నేర్పుతారు. ఏంటంటే ట్రైనింగు, మోడర్నైజేషన్ అండ్ ఇంటర్ సర్వీస్ సినర్జీ. ఈ మూడింటిని ఈ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రైన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మన ఇండియాకి ఫ్రాన్స్కి జాయింట్గా ఆర్మీ ఎక్సైజ్ జరుగుతుందండి. దాని పేరేంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. శక్తి 2025. బాగా గుర్తుపెట్టుకోండి. శక్తి 2025 అంటే ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగిన ఆర్మీ ఎక్సైజ్. ఇది ఏంటంటే 2 కంట్రీల మధ్య ఆర్మీ ఎక్సైజ్ జరుగుతుందంటే వాళ్ళకి మనకి స్నేహభావం. ఆర్మీ అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి మన వెపన్స్ ఏంటి, వాళ్ళ వెపన్స్ ఏంటి, మనం వెపన్స్ అప్గ్రేడ్ అవుతాయి ఉపయోగపడుతుంది. వాళ్ళకి మన వెపన్స్ అప్గ్రేడ్ అవుతాయి, మనము వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. వాళ్ళకి యూజ్ అయితే మన టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇలాగ ఒక కంట్రీ హెల్ప్ చేసుకుని వెపన్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటారు ఈ మిలిటరీ ఎక్సైజెస్ వల్ల. నెక్స్ట్ మన ఇండియన్ నేవీ అనమాట సెకండ్ ఇండిజీనియస్ స్టీల్ ఫ్రిగేట్ ఇన్ రికార్డ్ టైం. మన సొంతంగా ఇండియాలోనే 2వ ఇండిజినియస్ స్టీల్ ఫ్రిగేట్ అనే నేవీ వార్షిప్ని తయారు చేసింది అనమాట. దాని పేరు ఏంటంటే ఉదయగిరి. ఫస్ట్ ఇండిజీనియస్ నేవీ షిప్ ఏంటంటే నీలగిరి తయారైంది, కానీ ఉదయగిరి అనేది చాలా ఫాస్ట్గా తయారైంది. ఇదేంటంటే ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్ నేవీ షిప్స్ తయారీ విధానంలో మొత్తం 7 షిప్స్ అనేవి తయారు చేద్దాం అనుకున్నారు. ఇందులో సెకండ్ షిప్ అనేది చాలా అతి వేగంగా అనుకున్న టైం కన్నా చాలా ముందుగానే అది కంప్లీట్ అయింది అనమాట. అందుకని ఇది న్యూస్లో వచ్చింది. అసలు INS 17
ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ఫిగరేట్ అనమాట. దీనే ప్రాజెక్ట్ P17A అంటారు. దీంట్లో ఏది స్టిల్త్ ఫ్రిగరేట్. అది స్టిల్త్ ఏంటంటే ఏ నావిగేషన్కి దేనికి దొరకకుండా ఉండేదని స్టెల్త్ అంటారు. మనం ఎవరైనా దొంగతనం చేస్తే స్టీల్ చేశారంటారు. స్టీల్ అంటే దొంగతనం, ఎవరికి తెలియకుండా అపహరిస్తారు కదా. అలాగే 7 స్టీల్త్ ఫ్రిగరేట్. స్టీల్త్ అంటే అది ఏ నావిగేషన్ సిస్టమ్కి ఏ సిస్టమ్కి అంత గమ్ముని రికగ్నైజ్ అవ్వదు అనమాట. ఫ్రిగరేట్ అంటే అది యుద్ధ విమానం, నేవీకి సంబంధించింది కాబట్టి 7 స్టీల్ ఫ్రిగరేట్స్ అనేవి తయారు చేస్తారు. ఆ 7 ఫ్రిగరేట్స్ నేమ్ ఏంటంటే 7 హిల్స్ యొక్క నేమ్ పెట్టారన్నమాట. నీలగిరి, ఉదయగిరి, హిమగిరి, దొనగిరి, తారాగిరి, విందాగిరి, మహేంద్రగిరి అనే 7 పేర్లు పెట్టారన్నమాట. ఈ ప్రాజెక్ట్ P17A అనేది ఎవరెవరు తయారు చేస్తున్నారంటే మ్యాగ్జాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఇది ముంబైలో ఉందండి. అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఇది కలకత్తాలో ఉంది. ఈ 2 కంపెనీలు కొలాబరేట్ అయ్యి మన ఇండియాకి ఇండిజినియస్ స్టీల్ ఫ్రిగరేట్ అనేది తయారు చేస్తున్నారు. దీంట్లోనే ఐఎన్ఎస్ తమల్ ఉందండి. ఇదేంటంటే మన ఇండియాలో కాకుండా మనం భారతదేశం నుంచి బయట నుంచి తెచ్చుకున్న ఆఖరి వార్షిప్ అనమాట. అదే ఐఎన్ఎస్ తమల్. ఇదేమో లాస్ట్ ఫారెన్ బిల్ట్ నేవీ షిప్. ఇది ఇండియా రష్యా కలిపి తయారు చేసింది. ఎక్కడ? యాంతార్ షిప్ యార్డ్ ఇన్ కాలిన్గ్రాడ్ అనే పోర్ట్లో ఇది తయారు చేసి ఇండియాలోకి వచ్చి కమిషన్ అయింది అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఏంటనేది చాలా కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. ఇందులో గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక ఎంప్లాయీ ఈపీఎఫ్ఓలో కానీ రిజిస్టర్ అవ్వాలని కోరుకుంటుంది. ఎందుకు అంటే మన సంపాదనలో ఇంత పర్సంటేజ్ అమౌంట్ అనేది ఈపీఎఫ్లోకి వెళ్ళి అది కొంత లిమిట్, కొంత మెచ్యూరిటీ ఏజ్ తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఈలోగా గవర్నమెంట్ ఆ మనీ యూజ్ చేసుకుని వెల్ఫేర్ స్కీమ్స్ అవి ఇన్వెస్ట్మెంట్ అవి చేసుకుని దాని యొక్క ఆర్థిక అభివృద్ధి బాగుపడుతుంది అనమాట. అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి అని అంట. మనకు ఉద్యోగం ఇచ్చి వాడిని ఏమంటాం? ఎంప్లాయర్ అంటాం. ఉద్యోగం చేసి వాడిని ఎంప్లాయీ అంటాం. ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో జాయిన్ అవుతానికి గవర్నమెంట్ కొన్ని వెసులుబాటు కలగ చేసిందంట. అవి ఏంటో తెలుసుకుందాం. పార్ట్ ఏలో ఒక ఎంప్లాయీ పనిచేసే వ్యక్తి అప్ టు 1 lakh ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఫస్ట్ టైం ఎంప్లాయీ రిజిస్టర్డ్ విత్ ఈపీఎఫ్ఓ. ఇప్పటి వరకు ఆ ఎంప్లాయీ ఎప్పుడు పనిచేసినా ఫస్ట్ టైం, అదే మొదటిసారి ఈపీఎఫ్లో రిజిస్టర్ అయిన వ్యక్తికి 15,000 ఇస్తుంది అనమాట. అది ఎలాగంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1 lakh బిలో ఉండాలి. అలాగే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఫస్ట్ టైం ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి 15,000 ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట ఆ ఎంప్లాయీకి. అదేంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 6 months సర్వీస్ తర్వాత ఇస్తుంది. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది 12 నెలలు సర్వీస్ కంప్లీట్ అయిపోయి కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ బై ఎంప్లాయీ. ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ బై ఎంప్లాయీ అనేది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మిగతా డబ్బులు అనేది ఇస్తారు. అలాగే 15,000 అనేది ఎంప్లాయీ పనిచేసే వాళ్ళకి ఇస్తుంది. అలాగే ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం కల్పించే వాళ్ళకి ఇస్తారు. ఉద్యోగాన్ని కల్పించే వాళ్ళు ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను, నా దగ్గర 50 మంది పనిచేస్తారు. కానీ నేను 10 మందినే చూపించి 10 మందిని ఈపీఎఫ్ఓ రికగ్నైజ్ చేస్తాను. అందువల్ల ఏమవుతుంది? ఆ 10 మంది డబ్బులు గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ యూజ్ చేయొచ్చు. కానీ నేను 50 మంది నా దగ్గర పనిచేస్తున్నాను, 50 మంది నేను చూపించను. ఎందుకంటే అది నాకేం బెనిఫిట్ కాదు కాబట్టి. ఓకేనండి. అందువల్ల ఈ ఎంప్లాయీస్ కూడా ఒక ఇన్సెంటివ్స్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఏంటంటే ఎంప్లాయీస్ ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. 3 నెలలు, ప్రతి మంత్ 2 years ప్రకారం ఇస్తుంది. అదే ఎడిషనల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అయితే 3-4 ఏళ్ళు కూడా ఇస్తుంది అనమాట. ఈపీఎఫ్స్ వేజ్ స్లాబ్ అప్పుడు 10,000 శాలరీ ఇచ్చే వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తుంది అనమాట. ఎవరికి? ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి, ఎంప్లాయర్కి. అలాగే 10,000 నుంచి 20,000 ఉన్న వాళ్ళకి 2,000 ఇస్తుంది. ఎవరికి? ఎంప్లాయర్కి. నెక్స్ట్ 20,000 నుంచి 1,00,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకి 3,000 ఇన్సెంటివ్స్ టు ఎంప్లాయర్. ఉద్యోగ సంస్థకి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. ఇది ఇష్టం వల్ల ఏమవుతుందంటే ఒక సంస్థ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర పనిచేసి ఎంప్లాయీస్ అన్నది ఈపీఎఫ్ఓ లిస్ట్ చేస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఉపయోగం అనమాట.
ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే 1 ఆగస్ట్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31 2027కి ఎండ్ అయిపోతుంది. ఇదేంటంటే 2 years టర్మ్ అనమాట. అదే మ్యానుఫ్యాక్చరింగ్ టర్మ్ గురించి 3rd year 4th year కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది ఆగస్ట్ 1 2025 తర్వాత ఈపీఎఫ్ఓలో జాయిన్ అయిన వాళ్ళకి ఇవి వర్తిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ క్వాడ్ అంటే చెప్పాను కదండి, 4 నేషన్స్: ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఇది ఇండో పసిఫిక్ రీజియన్ని కోసం ఏర్పడిన సంస్థ. ఇది ఇన్ఫార్మల్ గ్రూప్ అండి. ఇది ఏమి కంపల్సరీ ఫార్మల్గా తయారైంది ఏం కాదు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఈ 4 కంట్రీస్ అనుకుని జాయిన్ అయినాయి, కానీ దీన్ని ఇన్ఫార్మల్ గ్రూప్ అంటారు. నెక్స్ట్ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్, ఎంసిసి. దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, రీసెంట్గా హైదరాబాద్లో ఎక్స్ప్లోజన్ జరిగిందండి. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ అది ఇదయ్యి చాలామంది చనిపోయారు. అందులో ఆ ఫ్యాక్టరీలో తయారయ్యేది ఏంటంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్. ఇది ఒక కెమికల్ ఇనర్ట్ అనమాట. ఈ కెమికల్ ఇనర్ట్ అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ దట్ డస్ నాట్ ఈజీలీ రియాక్ట్ విత్ అదర్ సబ్స్టెన్స్ని కెమికల్ ఇనర్ట్ అంటారు. ఇది హ్యూమన్ బాడీకి కూడా ఎలాంటి హాని కలిగించదు, స్కిన్ కూడా ఎలా రియాక్ట్ అవుతుంది. కానీ ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ ఎంసిసి తయారు చేసే ప్రాసెస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సరైన ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఎంసిసి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ ఇంపార్టెంట్లో వచ్చి మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ ఎంసిసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వాడ్ అంటే అందులో ఏ కంట్రీస్ ఉన్నాయి. ఈ క్వాడ్లో ఉన్న కంట్రీసే మలబార్ ఎక్సైజ్ కూడా ఈ 4 కంట్రీస్ ఉంటాయండి. కానీ అది క్వాడ్కి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. దీని గురించి క్లియర్గా ఒకసారి రాసింది చదవండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్లో చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ మన ఇండియాలోనే ఇండిజినియస్గా తయారు చేసి నేవల్ షిప్స్ గురించి, ప్రాజెక్ట్ 17A గురించి, అలాగే ఇండియా నుంచి బయట కంట్రీలో తయారై మన ఇండియాకి లాస్ట్ షిప్ అనమాట ఐఎన్ఎస్ తమ్మల్ అనేది ఫారెన్లో బిల్ట్ అయ్యి మన ఇండియాలో వాడుకుంటా వచ్చింది లాస్ట్. అలాగే 8th ఎడిషన్ ఆఫ్ ఇండియో ఫ్రాన్స్ ఆర్మీ ఎక్సైజ్ శక్తి 2025 అంటారు. దాని గురించి తెలుసుకోవాలి. వి గణపతి గారు కంట్రోల్ తీసుకున్నారు MILTI మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి. అలాగే ఇండియన్ రైల్వేస్ మోడలైజేషను, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని క్లీనప్ చేస్తాయి. ఎందుకంటే అమౌంట్ కరప్షన్ నుంచి తగ్గిస్తాయి అనమాట. థ్యాంక్ యూ. ఇది 2nd July 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ అండి.